ఆశీర్వదించమ్మా. సుఖంగా ఉండరా. జీవితంలో నీకన్ని శుభాలు జరగాలి. ఇలా చూడరా, 2 రోజులు ఎక్కడికి వెళ్ళకురా. నువ్వు తిరిగి వచ్చే వరకు నాకు నిద్ర కూడా పట్టదు. అరే అమ్మా, ఇంక మీద మీరు బాధపడవలసిన అవసరం లేదు. ఇక మీద నేను ఎక్కడికి వెళ్ళినా గవర్నమెంట్ హెలికాప్టర్లో మిమ్మల్ని తీసుకెళ్తాను. ఏ పని అవ్వాలని మీ దగ్గర ఆశీర్వాదం తీసుకుని వెళ్ళానో అందులో విజయం సాధించే ఇక్కడికి వచ్చాను. సంతోషం. ఇకపై నీ కొడుకు బిజినెస్ మాత్రమే కాకుండా రాజకీయంలో కూడా జెండా పాతబోతున్నాడు. ఈ నగరం మొత్తం కూడా గులాబ్ సింగ్ జిందాబాద్, గులాబ్ సింగ్ జిందాబాద్ అంటారమ్మా. నీ నోట్లో పంచదార వెయ్యాలి. ఇవన్నీ ఎలా జరిగాయి? నా కూతురు వల్లే. నీ కూతురు వల్ల? పార్టీలో ఉన్న నాయకుడు కొడుక్కి నా కూతురు నచ్చిందంట. అందుకని నాతో సంబంధం పెట్టుకుంటాం కోసం నాకు సీట్ ఇచ్చేశారు. అందువల్ల మీరు ఇలా అనుకోండి, ఇషాని పెట్టుకొని నేను రాజకీయాలకు వెళ్తున్నాను అంతే. నాన్న, మీరు చాలా పెద్ద లెవెల్లో ఆలోచించారు. దీనివల్ల మన బిజినెస్ స్టేటస్ పెరుగుతుంది. సరే, అది అలా ఉన్నాయి. ఇషా ఎక్కడ అస్సలు కనపడతలేదు. అది ఇప్పుడే కాలేజీకి వెళ్ళింది. కాలేజీలో డ్రామా ఉంది కదా. ఓ, విషయం అదేనా? తర్వాత ఇంకొక విషయం అమ్మా, రేపు కుర్రాడు ఇంట్లోంచి వస్తారు ఇషాని చూడటానికి. అందువలన తనని బాగా రెడీ చేసే బాధ్యత అది నువ్వే తీసుకోవాలి. కుర్రాడు కొంచెం కలర్ తక్కువే, అందువలన మన కూతురు చూడటానికి మహారాణిలా ఉండాలి. దానికి చేసిన అలంకారం చూసి పెళ్లి కొడుకు రేపే దాన్ని పెళ్లి చేసుకుంటాను అంటాడ్రా.